గురువు నుండి విద్య నేర్చుకున్నప్పుడు ఆ గురువునే కదా ఫాలో అవుతారు. ఇప్పుడు అట్లీ కూడా అదే చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు గాని తన కెరీర్ అంతా గురువునే ఫాలో అవుతున్నారు ఈ దర్శకుడు. అప్పట్లో శంకర్ ఏం చేశారో ఇప్పుడు అట్లీ అదే చేస్తున్నారు. ఇంతకీ ఈ గురు శిష్యుల కథ ఏంటో చూద్దాం రండి. ఇప్పుడంటే ఫ్లాపులతో రేసులో కాస్త వెనకబడ్డారు కానీ ఒకప్పుడు శంకర్ పేరు చెప్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ లేనప్పుడే ఆయన సినిమాలు అన్ని ఇండస్ట్రీలను శాసించాయి. ఆయన శిష్యులు కూడా శంకర్ స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. అదే స్కూల్ నుంచొచ్చిన అట్లీ గురువునే మించిపోతున్నారు. శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. తీస్తోంది లవ్ స్టోరీ అయినా సైన్స్ ఫిక్షన్ అయినా కోట్లు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. అట్లీ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. తన సినిమా బడ్జెట్ అమాంతం పెంచేస్తున్నారు. పైగా సినిమాల ప్యాటర్న్ విషయంలోనూ గురువు శంకర్నే ఫాలో అవుతున్నారు అట్లీ. జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ కెరియర్ మొదట్లో ప్రేమికుడు, జీన్స్ లాంటి ప్రేమ కథలు తెరకెక్కించారు. ఆ తర్వాత సోషల్ మెసేజ్ ఉన్న భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాలతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. వాటి తర్వాత రోబో లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల వైపొచ్చారు. రాజారాణి లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా మారిన అట్లీ తేరీతో కమర్షియల్ హిట్ కొట్టారు. ఆ తర్వాత అదిరింది, విజిల్, జవాన్లలో సోషల్ మెసేజ్ ఇచ్చారు. తాజాగా గురు స్టైల్లోనే అల్లు అర్జున్ సినిమాతో సైన్స్ ఫిక్షన్ డ్రామా వైపు అడుగులేస్తున్నారు. 600 కోట్లతో ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. మొత్తానికి గురువు బాటలోనే నడుస్తున్నారు అట్లీ.